మీ వెంకట్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. ఇస్రో యువికా ప్రోగ్రామ్ 2024. సో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యంగ్ సైంటిస్ట్గా, అంటే సైంటిస్టు అనేటువంటి వాళ్ళ యొక్క వర్క్ మోడ్ ఎలా ఉంటుంది, సో ఇటువంటి విషయాల్లో మన నైపుణ్యాన్ని సంపాదిస్తే మనం ఒక సైంటిస్ట్గా ఎదగచ్చు అన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటిది. సో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. చూద్దాం. యువ విజ్ఞాని కార్యక్రమం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువికా 2024. రైట్, ఇక్కడ రైట్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో స్పేస్ టెక్నాలజీ, అంటే ఆకాశంలో అది మనకు అందనటువంటి ప్రపంచంలో సో ఎన్నో అద్భుతాలంటే అందులో ఉంటాయి, వాటిని తెలుసుకున్నటువంటి ప్రయత్నం గొప్పది. సో అప్లికేషన్ల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రోగ్రాంలో అప్లై చేసుకోవాలంటే ఎవరు అర్హులు అంటే, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా అర్హులే. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుండి సమాన ప్రాధాన్యత ఇవ్వబడును. ఎంపిక విధానం కింద ఇవ్వబడినటువంటి అంశాలను ఆధారంగా వేసుకొని విద్యార్థులను ఎంపిక చేస్తూ ఉంటారు. 8వ తరగతిలో పొందినటువంటి మార్కులకు 50% వెయిటేజ్ ఉంది. ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ సాధిస్తే 10% వెయిటేజ్ ఉంది. గత 3 సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఏదైనా సైన్స్ ఫేర్లో మీరు కనుక పాల్గొన్నట్టయితే 10% వెయిటేజ్ వస్తుంది. గత 3 సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఏదైనా ఒలింపియాడ్ సైన్స్ కాంపిటీషన్లో పాల్గొని మొదటి 3 స్థానంలో ఉన్నవారికి 5% వెయిటేజ్ ఉంటుంది. గత 3 సంవత్సరాల్లో పాఠశాలలో, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఏదైనా స్పోర్ట్ కాంపిటీషన్, రిజిస్టర్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో పాల్గొన్నటువంటి మొదటి 3 స్థానాలు ఉన్నటువంటి వారికి 5% వెయిటేజ్ ఉంటుంది. గత 3 సంవత్సరాల్లో స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండడం వల్ల కూడా మీకు 5% వెయిటేజ్ ఉంటుంది. 8వ తరగతిలో పొందినటువంటి మార్కులకు కూడా 5% వెయిటేజ్ అనేది ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడును. వీళ్లకు అడ్వాన్స్గా అంటే 15% వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. శిక్షణ కేంద్రాలు, ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కాబడినటువంటి విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవేంటంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లాంగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట కల్పించేటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. ప్రయాణం అంటే మీ యొక్క ట్రావెలింగ్, అట్లాగే మీ యొక్క అకామిడేషన్, అట్లాగే మీ యొక్క బోర్డింగ్, హాస్టల్ సహా అన్ని ఖర్చులు ఇస్రో వారు ఇస్తారు. ఒక పేరెంట్, ఒక గైడ్ టీచర్ కూడా ప్రయాణ ఖర్చు భరిస్తూ ఉంటుంది. అంటే మీ వెంట ఒక పేరెంట్ తీసుకెళ్ళచ్చు, లేదా మీకు గైడ్ చేయడానికి ఒక టీచర్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కార్యక్రమం పూర్తయిన తర్వాత విద్యార్థులకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించేందుకు తీసుకొని వెళ్తారు. మరి దీనికి మాత్రం దరఖాస్తు ప్రారంభ తేదీ కనుక మనం చూసుకున్నట్టయితే 20/2/2024. దరఖాస్తు చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే 23/2024. మొదటి ఎంపిక జాబితా విడుదల తేదీ, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళను ఎప్పుడు అవుట్కమ్ చేస్తారంటే రిజల్ట్ 28/3/2024. రెండవ ఎంపిక జాబితా విడుదల తేదీ ఎప్పుడంటే 4/4/2024. ఎంపికైనటువంటి వారు ఇస్రో నిర్ణయించినటువంటి సెంటర్కు ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే మే 12, 2024లో మీరు రిపోర్ట్ అయితే వేయాలి. శిక్షణ కాలం అంటే 13/5/2024 టు 24/5/2024 వరకు ఉంటుంది. అంటే దాదాపుగా ఎన్ని రోజులు అంటే CV 7 అనుకుంటే, అవి 4 అనుకుంటే దగ్గర 11 days ఉంటుంది. శిక్షణ తర్వాత విడుదల తేదీ ఎప్పుడంటే 25/5/2024. దరఖాస్తు చేసుకున్నటువంటి విధానం కనుక చూసుకున్నట్టయితే రిజిస్టర్ ఇన్ ఇస్రో అంతరిక్ష జిజ్ఞాస ప్లాట్ఫామ్. సో https jigyasa.iirs.gov.in/రిజిస్ట్రేషన్. వెరిఫై ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రిజిస్ట్రేషన్లో మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫికేషన్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి లింక్ వస్తుంది, దాని నుండి మీరు అప్లై చేసుకోవాలి. మీరు క్విజ్ ఏదైతే ఉంటుందో స్పేస్కి సంబంధించినటువంటి క్విజ్, దానిలో పార్టిసిపేట్ చేయాలి. సో ఫిల్ యువర్ పర్సనల్ ప్రొఫైల్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అందులో ఎంట్రీ చేయాలి. అంటే స్టూడెంట్ నీడ్ టు టేక్ ఫోటో కాపీ ఖచ్చితంగా ఉండాలి.
ఎందుకంటే మీకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి అటెస్టెడ్ చేసి ఉండాలి ప్రిన్సిపల్తో కానీ హెడ్ మాస్టర్తో కానీ. ఎందుకనంటే మీరు ఆథరైజ్డ్ అన్నటువంటి గుర్తింపు అనేది ఉండాలి కాబట్టి. సో ద వెరిఫైడ్ సర్టిఫికేట్ నీడ్స్ టు స్కాన్ అండ్ అప్లోడ్ ద వెబ్సైట్. ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ద ఫోటో కాపీ ఆఫ్ ద అటెస్టెడ్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఆర్ వెరిఫికేషన్ నీడ్ టు అప్లోడ్ ఇన్ ద వెబ్సైట్. ఖచ్చితంగా మీరు దీన్ని వెబ్సైట్ చేయాలి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. జనరేట్ యువర్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ బై యువర్ ప్రిన్సిపల్, head of the school, parent, guardian. Any mismatch observed, the attached certificate by the student and certificate for verification submitted by the student, it will liable for cancellation per candidate for the student. Scan and upload your document and submit application. సో ఈ రకంగా అయితే మీరు ఈ ప్రోగ్రాంలో అయితే మీరు చేయడానికి అటువంటి అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ సో ఏంటంటే ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.